పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఈ రోజున ఓబద్యా గ్రంథము 1వ అధ్యాయము. ఈ అధ్యాయంలో 21 వచనాలు ఉన్నాయి. మొదటి వచనం, ఓబద్యాకు కలిగిన దర్శనము. ఏదోమును గురించి ప్రభువు యెహోవా సెలవిచ్చున్నది. యెహోవా యొద్ద నుండి వచ్చిన సమాచారము మాకు వినబడెను. ఏదోము మీద యుద్ధము చేయుదము లెండని జనులను రేపుటకై దూత పంపబడి ఉన్నాడు. రెండవ వచనం, నేను అన్యజనులలో నిన్ను అల్పునిగా చేసితిని, నీవు బహుగా తృణీకరింపబడుదువు. మూడవ వచనం, అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవైయుండి కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందికి పడద్రోయగలవాడెవడని అనుకొనువాడా, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. నాలుగవ వచనం, పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకొని నక్షత్రములలో నీవు దాన్ని కట్టినను అచ్చట నుండి నేను నిన్ను క్రింద పడవేతును. ఇదే యెహోవా వాక్కు. ఐదవ వచనం, చోరులే గాని రాత్రి కన్నము వేయువారే గాని నీ మీదికి వచ్చిన ఎడల తమకు కావలసినంత మట్టుకు దోచుకొందురు గదా. ద్రాక్ష పండ్లను ఏరువారు నీ యొద్దకు వచ్చినను పరిగే ఏరు కొనువారికి కొంత యుండనిద్దురు గదా. నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి ఉన్నావు. ఆరవ వచనం, ఏసావు సంతతి వారి సొమ్ము సోదా చూడబడును, వారు దాచిపెట్టిన ధనమంతయు పట్టబడును. ఏడవ వచనం, నీతో సంధి చేసిన వారు నిన్ను తమ సరిహద్దు వరకు పంపివేయుదురు. నీతో సమాధానముగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చి నీకు బలాత్కారము చేయుదురు. వారు నీ అన్నము తిని నీ కొరకు ఉరియొడ్డుదురు. ఏదోమునకు వివేచన లేకపోయెను. ఎనిమిదవ వచనం, ఆ దేశమందు ఏసావు పర్వతములలో వివేచన లేకపోవునట్లు ఏదోములో నుండి జ్ఞానులను నాశనము చేతును. ఇదే యెహోవా వాక్కు. తొమ్మిదవ వచనం, తేమాను నీ బలాఢ్యులు విస్మయమొందుదురు, అందువలన ఏసావు యొక్క పర్వత నివాసులందరూ హతులై నిర్మూలమగుదురు. పదవ వచనం, నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానము నొందుదువు. ఇక నెన్నటికి లేకుండా నీవు నిర్మూలమగుదువు. 11వ వచనం, నీవు పగవాడవై నిలిచిన దినమందు పరదేశులు వారి ఆస్తిని పట్టుకొని పోయిన దినమందు అన్యులు వారి గుమ్మములలోనికి చొరబడి యెరూషలేము మీద చీట్లు వేసిన దినమందు నీవును వారితో కలిసి కొంటివి గదా. 12వ వచనం, నీ సహోదరుని శ్రమానుభవ దినము చూచి నీవు ఆనందముందతగదు, యూదా వారి నాశన దినమున వారి స్థితిని చూచి నీవు సంతోషింపతగదు. 13వ వచనం, నా జనుల ఆపద్దినమున నీవు వారి గుమ్మములలోనికి చొరబడదగదు, వారి ఆపద్దినమున నీవు సంతోషపడుచు వారి బాధను చూడతగదు, వారి ఆపద్దినమున నీవు వారి ఆస్తిని పట్టుకొనతగదు. 14వ వచనం, వారిలో తప్పించుకొనిన వారిని సంహరించుటకు అడ్డత్రోవలలో నీవు నిలువతగదు, శ్రమ దినమందు అతనికి శేషించిన వారిని శత్రువుల చేతికి అప్పగింపతగదు. 15వ వచనం, యెహోవా దినము అన్యజనులందరి మీదికి వచ్చుచున్నది, అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదికి వచ్చును. 16వ వచనం, నీవు నా పరిశుద్ధమైన కొండ మీద త్రాగినట్లు అన్యజనులందరూ నిత్యము త్రాగుదురు, తాము ఇక నెన్నడు నుండని వారైనట్లు వారేమియు మిగులకుండా త్రాగుదురు. 17వ వచనం, అయితే సియోను కొండ ప్రతిష్ఠితమగును, తప్పించుకొనిన వారు దాని మీద నివసింతురు, యాకోబు సంతతి వారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకొందురు. 18వ వచనం, మరియు యాకోబు సంతతి వారు అగ్నియు యోసేపు సంతతి వారు మంటయు అగుదురు, ఏసావు సంతతి వారు కొయ్యకాలుగా ఉందురు. ఏసావు సంతతి వారిలో ఎవడును తప్పించుకొనకుండా యోసేపు సంతతి వారు వారిలో మండి వారిని కాల్చుదురు. యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు.
19వ వచనం. దక్షిణ దిక్కున నివసించువారు ఏసావు యొక్క పర్వతమును స్వతంత్రించుకొందురు. మైదానమందుండు వారు ఫిలిష్తీయుల దేశమును స్వతంత్రించుకొందురు. మరియు ఎఫ్రాయిమీయుల భూములను, షోమ్రోనునకు చేరిన పొలమును వారు స్వతంత్రించుకొందురు. బెన్యామీనీయులు గీలాదు దేశమును స్వతంత్రించుకొందురు. 20వ వచనం. మరియు ఇశ్రాయేలీయుల దండు అనగా వారిలో చెరపట్టబడిన వారు సారేపతు వరకు కనానీయుల దేశమును స్వతంత్రించుకొందురు. యెరూషలేము వారిలో చెరపట్టబడి సెఫారాదునకు పోయిన వారు దక్షిణ దేశపు పట్టణములను స్వతంత్రించుకొందురు. 21వ వచనం. మరియు ఏసావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు. అప్పుడు రాజ్యము యెహోవాది అగును. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిల్లో దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్.